మూర్ఖుడి మనసు రంజింప చేయలేము అంటారు. అట్లాగుంది బంగ్లాదేశ్ పరిస్థితి. ఎందుకయ్యా అంటే పాకిస్తాన్ చేసిన అరాచకాలతో తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్న బంగ్లాదేశీయులు భారత్కి వలస వస్తుంటే వాళ్ళని కాపాడతా పాకిస్తాన్ నుండి ఆ ప్రాంతాన్ని విముక్తి చేసి ఆ దేశం ఇచ్చొస్తే దాని బాగు కోసం నాడు పోరాడినటువంటి వాడు వందలాది మందిని వేలాది మందిని పోగేసి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ముజిబుర్ రెహమాన్ చివరికి ఇలాంటి ఉన్మాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు, సైనిక తిరుగుబాటు చేతిలో. అంటే ఆ దేశాన్ని తెచ్చిచ్చిన వాడినే చంపేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు అతని విగ్రహాలను కూడా ధ్వంసం చేసిన దరిద్రం. అది ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత ఇప్పుడు మధ్యలో సైనిక కూప్స్ 15 సంవత్సరాల పాటు జరిగినాయి. ప్రభుత్వం ఏది స్థిరమైన ప్రభుత్వం కాదు, ఎప్పుడూ గందరగోళమే, ప్రజలు బానిసలే. అలాంటి స్థితి నుంచి మళ్ళీ ఎన్నికల వైపుకి వెళ్ళి నాడు ఖలీదా జియా మళ్ళీ ఆమె అరెస్ట్ అవ్వటం, ఆ తర్వాత హసీనా ప్రధానమంత్రి కావడం, ఇవన్నీ జరిగిపోయినాయి. హసీనా ఆ ముజిబుర్ రెహమాన్ కుమార్తె, అంటే దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి ఆయన కుమార్తె. నాడు తండ్రి ప్రాణాలు కోల్పోయాడు ఆ దేశం కోసమే. ఇవాళ ఈ కుమార్తె ఆ దేశం విడిచి పారిపోయి రావాల్సి వచ్చింది. అందుకనినే ఇప్పుడు మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికాధికారి ఈవిడికి బంధువు కాబట్టి అతను ఏదో చేస్తాడన్నటువంటి అనుమానం ఉన్నటువంటి దశలో హసీనా కొడుకు అధికారికంగా ప్రకటించారు, ఇక నా తల్లి మళ్ళీ రాజకీయాల్లోకి రాదు, బంగ్లాదేశ్కి కూడా రాదు, చాలు మా కుటుంబం చేసిన త్యాగాలు చాలు, మా తండ్రిని పొట్టన పెట్టుకున్నారు, ఇవాళ మా తల్లిని దేశం విడిచేలాగా చేసిన తర్వాత ఇంకా మేము ఈ దేశం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.